నేటితో భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ మళ్లీ దాడికి దిగుతుందేమోనన్న ఆందోళన పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే యుద్ధంలో మళ్లీ ఎలాంటి పరిస్థితులుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే యుద్ధంలో మేమే గెలిచామంటూ తొలుత బీరాలు పలికింది. రోజులు గడిచే కొద్దీ ప్రస్తుతం పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగిపోయింది. పాక్ ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతుంది పాక్. ఇక రానున్న 2 రోజుల్లో ఇరు దేశాల డీజీఎంఓలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో కాల్పుల విరమణ పొడిగింపు అంశంపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. పాకిస్తాన్ ముందు భారత్ ఉండనుంది. ఇక తొలిసారి జరిగిన చర్చల్లో భారత్ ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. మొదటిది పాకిస్తాన్లోని ఉగ్రవాదంపై ఆ దేశం ఉక్కుపాదం మోపాలని. రెండవది ఆ దేశంలో తలదాచుకున్న హఫీజ్ సయీద్, మసూద్ అజర్ తో పాటుగా మరికొంతమంది తీవ్రవాదులను భారత్ కు అప్పగించాలని కోరింది. ఇక మూడవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే వీటిలో ఏ ఒక్కటికి పాకిస్తాన్ సమ్మతించే సూచనలు కనిపించడం లేదు. దీంతో దాడి తప్పదన్న ఆందోళనలో పాక్ ప్రజలు ఉన్నారు. दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజుతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి గడువు ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయాలనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్ లో పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఏం చేయబోతుంది, కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంది కదా, నెక్స్ట్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒక ఆసక్తి ఉత్కంఠ నెలకొంటే పాకిస్తాన్ లో మాత్రం టెన్షన్ నెలకొంది. ఎందుకంటే భారత్ మళ్ళీ ఏం చేయబోతుంది, మాపై అటాక్ చేయబోతుందా, ఎందుకంటే తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకొని ఒక ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతుంది, భారత్ ఏం చేయబోతుంది దానిపైన పాకిస్తాన్ లో ఒక టెన్షన్ నెలకొంది. ఇప్పటికే భారత్ దాడితో మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేసింది పాకిస్తాన్. సో దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావచ్చు, ఆర్మీ చీఫ్ అందరూ కూడా కాలబేరానికి వచ్చారు భారత్ కు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతోని కాలబేరానికి వాడుకొని అమెరికాను మధ్యవర్తిత్వం వహించి పాకిస్తాన్ ఒక పెద్ద అంటే భారత్ దేశ ఒక పెద్ద దాడి నుంచి తప్పించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే తీవ్రవాదులను ఆశ్రయిస్తూ తీవ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ లో విధ్వంసాలకు దాడులకు దిగబడుతూ ఎంతో మంది వందలాది మంది అమాయకులను ప్రాణాలను బలిగొన్నటువంటి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో ఆపరేషన్ సింధూర్ లో దాదాపుగా 9 స్థావరాలపైన ఏకకాలంలో పాకిస్తాన్ సమీప భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.
100 మందికి పైగా తీవ్రవాదులను మట్టుబెట్టింది. సో దానికి తోడు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ టార్గెట్ గా ప్లాన్ చేసుకుంటుంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలు దిగింది. అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి కాల్పులకు తెగబడడం, అలా రకరకాల కవ్వింపు చర్యలకు పాల్పడింది. అనేక మంది అమాయకులకు సంబంధించినటువంటి కాల్పుల్లో ఆ సరిహద్దు ప్రాంతం దాదాపు 20 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో దాంతో ఆగకుండానే పాకిస్తాన్ మరొకసారి డ్రోన్లతోని క్షిపణులతోని భారత్ పై అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీంతో కౌంటర్ అటాక్ దిగింది. భారత్ దిగిన కౌంటర్ అటాక్ తో పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ అన్ని కూడా ధ్వంసమై దాదాపు 8 ఎయిర్ బేస్లు ధ్వంసమై అందులో నూర్ఖాన్ ఎయిర్ బేస్ అంటే ఎందుకంటే ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆయుధ కర్మాగారానికి కావచ్చు అణు కర్మాగారానికి అణు ఆయుధాలు పెట్టినటువంటి స్థావరాలకు దగ్గరగా ఉంది. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. దీంతో మొత్తం కూడా పాకిస్తాన్ లో ఒక దడ పుట్టింది. భారత్ ను మనం ఏమి చేయలేము, అదే సందర్భంలో భారత్ నుంచి అటాక్ జరిగితే మనం తిప్పికొట్టలేని పరిస్థితికి వచ్చామని చెప్పేసి టెన్షన్ పడ్డటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధాని షెహబాజ్ షరీఫ్, అదే విధంగా ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా ఇక మేము యుద్ధానికి వద్దు, చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మొన్నటి వరకు కూడా ఏంటంటే అంతా భారతే ముందు కాల్పుల విరమణకు ఒప్పుకుందని బీరాలు పలికినటువంటి ఆ పాకిస్తాన్ మెల్లమెల్లగా తన అసలైన నిజ స్వరూపాన్ని బయటపెట్టు భారత్ తో మేము దాడికి యుద్ధానికి సిద్ధంగా లేము, మా పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది, ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి బహిరంగాన్ని ప్రకటించింది. ఎందుకంటే నిన్ననే పాకిస్తాన్ సంబంధించి ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యల మీద మనం ఒక అర్థం చేసుకోవచ్చు. నిన్ననే అతని మాటల్లో స్పష్టంగా అర్థమైంది. అతను చెప్పింది ఏంటంటే భారత్ మాపై కౌంటర్ అటాక్ చేసడంలో ఎయిర్ బేస్ విధ్వంసమయ్యాయి. సో ఇప్పుడు మేము చర్చలతో యుద్ధానికి సిద్ధంగా లేము, చర్చలే అల్టిమేట్ గా ఏదైనా సమస్య పరిష్కారం దొరుకుతుంది. గతంలో 3 సార్లు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జరిగింది ఏం లేదు, ఆ యుద్ధంతో కాకుండా చర్చలతో ఏదైనా సమస్య పరిష్కరించుకుందామని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే దీంతో ఆ ఒక కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు భారత్ ను రిక్వెస్ట్ చేసినట్టు పరిస్థితి కనిపించింది. ఇప్పటికే భారత్ చేసినటువంటి కౌంటర్ అటాక్ దాడిలో విధ్వంసమైనటువంటి ఎయిర్ బేస్ అన్నిటికీ పునర్నిర్మించాలని పాకిస్తాన్ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా ప్రకటించింది. సో మొత్తంగా పాకిస్తాన్ మాత్రం ఒక రకంగా పూర్తి స్థాయిలో భారత్ తో పెట్టుకుని తప్పు చేశాము, భారత్ తో పెట్టుకుంటే మన భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి ఒక భావనలో ఉంది. దీంతో అమెరికా సాయం తీసుకొని చర్చలకు మధ్యవర్తి వహించి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. అది ఈ రోజుతో ముగుస్తుంది. నెక్స్ట్ తదుపరి ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే భారత్ ఇప్పటికే తీవ్రవాదుల గురించి వేట కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే దాదాపుగా 10 మంది పైగా ఆ తీవ్రవాదులు అసమావేశంగా చంపేసి సో ఎన్కౌంటర్ చేస్తే నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా ఒక సిగ్నల్ పాస్ చేసింది. సో నెక్స్ట్ భారత్ నుంచి ఎలాంటి దాడి ఉంటుందో పాకిస్తాన్ కొద్దిగా ఆందోళన పరిస్థితి చెప్పవచ్చు. తీవ్రవాదుల టార్గెట్ గా మా దాడులు కొనసాగుతాయి, ఆపరేషన్స్ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుందా, తమపై అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరం టార్గెట్ చేస్తున్న దాడులకు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంత టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ తదుపరి చాలా ఆసక్తిగా మాత్రం ఈ రోజుతో తదుపరి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక 2 దేశాల మధ్య ఉత్కంఠ నెలకొంది. మళ్ళీ ఒకసారి చర్చలు ఉంటాయా లేకుంటే భారత్ ఆలోచన ఏంది అనే దానిపైన ఇప్పుడు మొత్తం భారత్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో భారత్ ఏం చేస్తుందనే మాత్రం ఒక తీవ్రమైన టెన్షన్ ఆందోళన ఉంది ఇది పాకిస్తాన్ లో. సో ఇది ఒక రకంగా ఉంటే మరోవైపు భారత్ కూడా దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాద చర్యలను తీవ్రవాద కార్యకలాపాలను ఎండగట్టడానికి సిద్ధమవుతా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో పాకిస్తాన్ యొక్క తీవ్రవాద ఎండగట్టడానికి కేంద్రం ఇప్పటికీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాదాపుగా 7 ఎంపీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి కొంతమంది సభ్యులతో మొత్తం అన్ని దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ యొక్క ఈ పేల్గందడి కావచ్చు తీవ్రవాదారుల పైన పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా ఒక దోషిగా కొత్తగా పూర్తి స్థాయి ఆధారాలతో నిలిపే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో అది కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి నుంచి 4 కాగా ప్రతిపక్షం నుంచి కూడా 4 ఎంపీలతో ఒక మొత్తంగా 7 కమిటీలు వేశారు. ఒక్కొక్క కమిటీలో వివిధ ఎంపీలతో కలిసి ఆయా దేశాల్లో పర్యటించి మొత్తంగా కూడా పాకిస్తాన్ యొక్క చర్యలను ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ యొక్క బుద్ధిని తీరును మొత్తం కూడా ప్రపంచ దేశాలకు ఆయా దేశాల ప్రతినిధులకు వివరించే
ప్రయత్నం చేస్తాం. సో ఇది ఒక రకంగా దౌత్యపరంగా భారత ఎత్తుగడు కొనసాగిస్తూనే మరోవైపు పాకిస్తాన్ పై ఇప్పటికే అనేకమైన ఆంక్షలు విధించింది. సింధు జలాలతోనే ఇప్పటికే సగం ఒక రకంగా సింధు జలాల విషయంతోనే సింధు జలాల ఆపడంతోనే పాకిస్తాన్ యొక్క మదం అంటే ఏంటంటే ఈ తీవ్రవాద చర్యలు కావచ్చు, అధికార మదం కావచ్చు, విద్వేషపూరితమైన ఉన్నటువంటి ఏదైతే భారత్ పైన విద్వేషపూరిత అవన్నిటిని కూడా అహంకారాన్ని సింధు జలాలతోనే మనం సగం అరికట్టగలిగాము. నెక్స్ట్ దాడితో పూర్తి స్థాయిలో వాళ్ళు యుద్ధం చేయలేము, మేము భారత్ తో ఢీ కొట్టలేము అని చెప్పేసి ఆ పరిస్థితికి తీసుకొచ్చాం. సో నెక్స్ట్ దౌత్యపరంగా పాకిస్తాన్ కు భవిష్యత్తులో ఎక్కడా కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా కూడా మరొక రకంగా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కలిసి పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ కు భవిష్యత్తులో భారత్ తో పెట్టుకోవద్దని, ఎందుకంటే మొన్నటి జరిగిన చర్చల్లో కూడా డీజీఎంల మధ్య జరిగిన చర్చల్లో కూడా ఎటు తెరలేదు. ఎందుకంటే భారత్ 3 ప్రతిపాదనలు ఇచ్చింది. ఒకటి మొత్తంగా కూడా పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని అంతమొందించాలి, తీవ్రవాదాన్ని మొత్తంగా కూడా నిర్మూలించాలంటే ఒకటి. 2 భారత్ సంబంధించిన మోస్ట్ వన్ టెర్రరిస్ట్ ఎవరైతే భారత్ తో దాడులకు పాల్పడి ప్రణాళిక రచించారో ఆ సూత్రధారులు ఉన్నారో జైష్ మహమ్మద్ కావచ్చు, అదేవిధంగా లష్కర్ తోయిబా ఇద్దరికి సంబంధించి 2 తీవ్రవాద చీఫ్లను మహమ్మద్ అజార్ కావచ్చు, అదేవిధంగా ఈ మసూద్ అజార్, అదే సందర్భంలో లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వీళ్ళిద్దరిని కూడా భారత్ అప్పచెప్పాలని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొచ్చి దాంతో పాటుగా ఈ యొక్క పీఓకే విషయంలో పాకిస్తాన్ ఆశలు వదులుకోవాలి, భారత్ అప్పగించాల్సిందే. ఈ 3 డిమాండ్లతో మన డీజీఎంఓలో చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. సో వాటికి కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో భారత్ స్టెప్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్ కొడితే మరొకసారి ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా అటు తీవ్రవాదం నువ్వు అది చేయకుండా పెంచి పోషించకుండా, అదే సందర్భంలో భారత్ జోలి రాకుండా ఎటే టైంలో 2 రకాలుగా సమాధానం చెప్పాలనే ఒక ఆలోచనలో భారత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రణాళికలు వ్యూహాలు అడ్డిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా రక్షణ శాఖ మంత్రి నిన్న జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. అదే సందర్భంలో మోడీ కూడా ఇటీవల కాలంలో అక్కడ గేట్ వేస్ కూడా పర్యటించారు. మొత్తంగా కూడా అనేక సమావేశాలు నిర్వహించారు. అజిత్ దోవల్ తో పాటుగా రక్షణ శాఖ మంత్రి అజిత్ దోవల్, అమిత్ షా తో పాటు వివిధ దళ అధిపతులతో పాటు మొన్నటి వరకు వరుస భేటీలు అయ్యాయి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ ఏమాత్రం తేడా తోక జాడించిన మా చర్యలు మాకుంటాయి, మా ప్రణాళిక మాకుంటాయి అని ఒక సందేశం ఇప్పటికే భారత్ పంపింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.